Hello everyone, welcome back to the Abhyasana program. So myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So this program is especially dedicated to all the students of UPSC. Okay, so UPSC students ఎవరైనా ఉన్నట్టయితే ఓకే సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ సిరీస్ని మీరు యూస్ చేసుకోండి. సో యూ విల్ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్ ఫ్రమ్ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని సో తరచుగా రోజు కూడా సో దెర్ విల్ బి క్వశ్చన్స్ రిగార్డింగ్ ద అభ్యాసన. సో ప్రతిరోజు మనకి మండే నుంచి ఓకే సో టిల్ సాటర్డే వరకు మనకు క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేస్తాము. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి 9 AM కల్లా మార్నింగ్ మీకు అప్లోడ్ అవుతాయి. ఓకే సో అదేవిధంగా 5 PM కల్లా మీకు ఆన్సర్ సెషన్స్ అయితే అప్లోడ్ అవుతాయి. ఓకే సో ఎస్పెషల్లీ ఇన్ ద యూట్యూబ్ ఆల్ ద థింగ్స్ విల్ బీ అప్లోడెడ్. ఓకే యూట్యూబ్లో మొత్తం కంటెంట్ అంతా కూడా మీకు అప్లోడ్ అవుతుందమ్మా. ఓకేనా సో ఎవ్రీ స్టూడెంట్ ఓకే సో ఎవరైతే తెలుగు స్టేట్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని ఆదరించండి. సో ప్లీజ్ యూజ్ దిస్ వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫర్ ద మ్యాక్సిమం రిజల్ట్స్ ఇన్ యూపీఎస్సీ. Okay, so without taking much time, so let's go to the details of the answer writing. So coming to the topic, so topic loki vachinataithe so every day regarding the abhyasana, so memo every day from the Monday onwards, so from the beginning of Monday till the Saturday, so we are uploading all the questions related to the UPSC. So UPSC సంబంధించినటువంటి GS1 కానివ్వండి, GS2 కానివ్వండి, GS3 కానివ్వండి, GS4 కానివ్వండి, ఆల్ దిస్ విల్ బి అప్లోడెడ్ ఇన్ ఏ కన్సిక్యూటివ్ డేస్. ఓకే సో ప్రతిరోజు కూడా సో ఫ్రమ్ ద మండే తీసుకున్నట్టయితే విల్ స్టార్ట్ విత్ ద GS1. సో GS1తో మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సో ఇఫ్ యు టేక్ ద ట్యూస్డే విల్ స్టార్ట్ విత్ ద GS2. సో GS2తో మనం స్టార్ట్ చేసుకుంటాము. సో అదేవిధంగా వెన్స్డే విల్ హ్యావ్ GS3, థర్స్డే విల్ హ్యావ్ GS4. ఓకే ఫ్రైడే హ్యావ్ ద జనరల్ ఎస్ఐ. సో ఫ్రైడే మీకు జనరల్ ఎస్ఐ పేపర్ అయితే ఉంటుందమ్మా. ఓకే అండ్ ఇఫ్ యూ గో టు ద సాటర్డే హ్యావ్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిపరేషన్. ఓకే సో అట్లాంటి కరెంట్ అఫైర్ క్వశ్చన్ మీకు సాటర్డే అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే సో ప్రతిరోజు కూడా సో 9 AM కల్లా ఈ యొక్క అభ్యాసన క్వశ్చన్ అనేది మీకు యూట్యూబ్ మన యొక్క ఎవరైతే సబ్స్క్రైబర్ ఉంటారో సో వాళ్ళకి డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందమ్మా. సో 9 o'clock దే విల్ బి అప్లోడెడ్ అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద డే 5 PM కల్లా ఓకే సో ఎవ్రీ డే 5 PM కల్లా సో యూ విల్ గెట్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ అభ్యాసన. ఓకే సో ఈ అభ్యాసన యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ప్రతిరోజు 5 PM అంటే సాయంత్రం 5 గంటల కల్లా మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ఓకే ఇట్ విల్ బి అప్లోడ్ ఇన్ ద టెలిగ్రామ్. ఓకే అండ్ ఆల్సో ఇట్ విల్ బి అపియర్ ఇన్ ద అదర్ సోషల్ వెబ్సైట్స్ ఆల్సో. ఓకే సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇనిషియేటివ్ని ఆదరించండి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో. ఓకే సో వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే సో ఐఎమ్ నాట్ డెనైయింగ్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కోర్స్ ఇన్ ద ఎంటైర్ తెలుగు స్టేట్స్. ఓకే సో ఇట్లాంటి ఇనిషియేటివ్ ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేయలేదమ్మా. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ఆల్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే సో ఈ యొక్క సిరీస్ని మీరు అట్లీస్ట్ 3 to 6 months వరకు డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే బీ కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్వేస్ ద కీ. నేను చెప్తూనే ఉంటాను. ఓకేనా సో బీ పర్సవరెన్స్ మెయింటైన్ చేయండి. ఓకే సో దెన్ యూ విల్ గెట్ షూర్ గుడ్ మార్క్స్ ఇన్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఖచ్చితంగా మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఒక మాస్టరీని అయితే తెచ్చుకోగలుగుతారు. ఓకేనా రైట్ అమ్మా. సో బిఫోర్ స్టార్టింగ్ టు ద క్వశ్చన్ సో లెట్ మీ హ్యావ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ ఫర్ యూ రిగార్డింగ్ ద UPSC Z to Zenith. ఓకే సో UPSC Z to Zenith అనేది ఇట్ ఈస్ ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్. సో మన యొక్క సాయిరామ్ సముద్ర ఎడ్యుకేషన్ వారి యొక్క ఫ్లాగ్షిప్ కోర్స్ అనమాట. దిస్ ఇస్ ద అల్టిమేట్ కోర్స్. ఓకే అండ్ దిస్ కోర్స్ ఈజ్ ఎస్పెషల్లీ డెడికేటెడ్ టు ద UPSC ఆస్పిరెంట్స్ ఆఫ్ 2023 అండ్ 2024. ఎవరైతే 2023 కానీ 2024 కానీ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్ చేకూరే విధంగా ఈ యొక్క Z to Zenith ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. ఓకే సో ప్రోగ్రామ్ యొక్క కోర్స్ డీటెయిల్స్ ఏంటంటే సో వీఆర్ ప్రొవైడింగ్ ఆల్మోస్ట్ ఆల్ 1200+ లైవ్ సెషన్స్. ఓకే సో 1200 గంటల పాటు మేము లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్స్ మీకు అందుబాటులో ఉంచుతాము. సో ఆల్ విల్ బీ అప్లోడెడ్ ఇన్ ద SSC యాప్. ఓకే సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ యాప్ ఉంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే సో ఎవ్రీథింగ్ విల్ గెట్ అప్లోడెడ్ దేర్. ఓకే సో బీయింగ్ ఏ సబ్స్క్రైబర్ ఎవరైతే సబ్స్క్రైబర్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే పెయిడ్ కోర్స్ అప్లోడ్ అవుతుందమ్మా. సో అదర్ దాన్ దట్ దెర్ విల్ బీ ఫ్రీ కంటెంట్ ఉంటుంది. యూ కెన్ యాక్సెస్ టు ద ఫ్రీ కంటెంట్ ఆల్సో. ఓకే సో బీ సబ్స్క్రైబర్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రీ. సో ఎవరైతే Z to Zenith సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి మిగతా కోర్స్ అంతా కూడా మీకు ఫ్రీగా లభిస్తుంది. ఓకే అండ్ సెకండ్ వన్ టాపిక్ వైజ్ PDF నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. సో ప్రతిరోజు ఎవరైతే క్లాస్ తీసుకుంటారో ఈ యొక్క సార్ క్లాస్ తీసుకున్నప్పటికీ కూడా సో విల్ హ్యావ్ ద PDF నోట్స్ అవైలబుల్ ఇన్ ద యాప్.
ఓకే, దానికి సంబంధించినటువంటి టాపిక్ మీద కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా నోట్స్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద జీరో టు జెనిత్. ఓకే, అండ్ థర్డ్లీ యూ విల్ హ్యావ్ ద ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఓకే, సో టెస్ట్ సిరీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ యూపీఎస్సీ. అట్లాంటి యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది చాలా జాగ్రత్తగా మీరు శ్రద్ధ పెట్టి రాయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఇండికేటర్ ఫర్ యువర్ సక్సెస్. ఓకే, మీరు ఎంత బాగా రాశారో మీ యొక్క సక్సెస్ అనేది అంతవరకు మెరుగుపడుతుంది. క్లియర్. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు గివ్ ఎంఫసిస్ ఆన్ ద ఎథిక్స్, ఎస్ఐ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఈ 3 టాపిక్స్ అనేవి దీస్ ఆర్ ద డార్క్ హార్స్ ఆఫ్ యూపీఎస్సీ అంటాం. ఓకే, సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వోంట్ కేర్ మచ్ ఆఫ్ దమ్, బట్ ఎథిక్స్ ఎస్ఐ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఫర్ ద సక్సెస్ అండ్ ఆల్సో టు గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ర్యాంక్. ఓకే, మంచి ర్యాంక్ రావాలన్నా, మంచి సర్వీస్ రావాలన్నా ఖచ్చితంగా మీరు ఎస్ఐ అండ్ ఎథిక్స్ అనేది మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అట్లా ప్రిపేర్ అయినట్టయితే సో మీరు మ్యాక్సిమం టు మ్యాక్సిమం మార్క్స్ అనేది టాప్ 10లో కానీ టాప్ 20లో కానీ మీరు చోటు సంపాదిస్తారు. దట్ ఈస్ 100% షూర్. క్లియర్. దీని తర్వాత మనకి సో వీ హ్యావ్ ద కోర్స్ కంటెంట్ ఫర్ లైఫ్ టైమ్ యాక్సెస్. దిస్ ఈస్ ద ఐకానిక్ ఫీచర్ ఆఫ్ ద జీరో టు జెనిత్. ఓకే, సో జీరో టు జెనిత్లో ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్ ఏంటమ్మా, వీఆర్ గివింగ్ ద లైఫ్ టైమ్ యాక్సెస్ టు ద కోర్స్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ సబ్స్క్రైబ్ రైట్ నౌ. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు లైఫ్ టైం మీకు యాక్సెస్ అనేది ఈ యొక్క జీరో టు జెనిత్ ప్రోగ్రామ్ మీద ఉంటుంది. ఓకే, సో ఎవరిస్తారమ్మా ఇట్లాంటి ఆపర్చునిటీ? ఇట్స్ ఏ వన్ టైం లైఫ్ ఆపర్చునిటీ అనమాట. ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైఫ్ సెట్ అయ్యేదాకా యూ కెన్ యాక్సెస్ టు ద జీరో టు జెనిత్. ఓకే, అంత మంచి ఆఫర్ అనమాట ఇది. ఓకేనా. అండ్ ఫైనల్లీ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. హియర్ ఆల్ ద ఫ్యాకల్టీస్ ఆర్ ఎస్పెషలీ టేకింగ్ ద క్లాసెస్ ఫర్ 1:30 రేషియో. సో 1:30 రేషియోలో క్లాస్ అనేవి తీసుకుంటున్నాము. ఓకే, అండ్ ఎస్పెషలీ ఫర్ పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానీ 1:10 రేషియోలో మేము స్టూడెంట్స్ని మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానివ్వండి, పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రామ్ కానీ సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే సో ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్, ఇన్స్టిట్యూట్ నెంబర్ ఇద్దామా. సో యూ కెన్ కాంటాక్ట్ దిస్ డైరెక్ట్లీ అండ్ ఆస్క్ ఫర్ ద అడ్మిషన్. ఓకేనా, రైట్. అండ్ ద కోర్స్ ఫీజు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ద కోర్స్ ఫీజు వచ్చేసి మనకి 40,000. ఓకే, సో 40,000గా మన కోర్స్ ఫీజు అయితే ఉండడం జరిగింది. ఓకేనా, సో చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ని డీటెయిల్గా మేము చేసాము. ఓకే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి బర్డెన్ ఫర్ యూ. ఖచ్చితంగా మీ బర్డెన్ఫుల్ కాదు. ఓకే, బికాస్ వీఆర్ ప్రొవైడింగ్ ద ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ ఆల్సో. ఈఎంఐ ఆప్షన్స్ అనేవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఎంత ఈఎంఐ కడతారనేది ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోండి. ఓకేనా, సో 40,000 ఈఎంఐస్ని మీరు ఎట్లా పే చేస్తారనేటువంటి విషయాన్ని ఒకసారి ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మీరు మాట్లాడుకున్నట్టయితే యూ విల్ గెట్ ద క్లారిటీ. ఓకేనమ్మా. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద యూపీఎస్సీ జీరో టు జెనిత్. సో కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఈరోజు మనకేంటమ్మా, టుడే విల్ బి ద థర్స్డే. సో వీఆర్ డీలింగ్ విత్ ద జనరల్ స్టడీస్ 4. సో జనరల్ స్టడీస్ 4 ఏంటమ్మా, ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్. ఓకే, సో ఎవ్రీ థర్స్డే వీ హ్యావ్ ద జిఎస్ 4 క్వశ్చన్ కదమ్మా. సో ఒక్కసారి క్వశ్చన్ని మీరు గమనించినట్టయితే సో క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎటువంటి ఎథికాలిటీని మెయింటైన్ చేయాలనేటువంటి క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్ జాగ్రత్తగా మీరు చూడండి. ఓకే, సో మ్యాక్స్ వెబర్ సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ వైస్ టు అప్లై ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టు సార్ట్ ఆఫ్ మోరల్ అండ్ ఎథికల్ నార్మ్స్ వీ అప్లై టు ద మ్యాటర్స్ ఆఫ్ పర్సనల్ కాన్సెన్స్. సో మనం పర్సనల్ మ్యాటర్స్కి అప్లై చేసేటువంటి ఓకే సో మోరల్స్ కానీ ఎథిక్స్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మనం యూజ్ చేయకూడదు. ఓకే, సో పర్సనల్ ఎథిక్స్ విల్ బీ డిఫరెంట్, పర్సనల్ మొరాలిటీ విల్ బీ డిఫరెంట్, అండ్ when comes to the public administration, the morals and ethical norms will be in the public administration is far different from the personal conscience. ఓకే, సో పర్సనల్గా తీసుకున్నటువంటి డెసిషన్స్ వేరే ఉంటాయి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి డెసిషన్స్ వేరే ఉంటాయి. ఓకే, సో వీ షుడ్ నాట్ బీ రిలయింగ్ ఆన్ ద మోరల్ అండ్ ఎథికల్ నార్మ్స్ దట్ వీఆర్ టేకింగ్ ఆన్ ద పర్సనల్ కన్సెన్స్. ఓకే, పర్సనల్గా తీసుకున్నటువంటి ఎథికల్ నార్మ్స్ కానివ్వండి, మోరల్ నార్మ్స్ కానివ్వండి, దట్ షుడ్ నాట్ బీ అప్లికేబుల్ టు ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇట్ ఈస్ నాట్ వైస్ టు యూస్ ఇన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఎవరు చెప్తున్నామో మ్యాక్స్ వెబర్ గారు చెప్తున్నారు. ఓకే, సో ఎవరి మ్యాక్స్ వెబర్? సో మ్యాక్స్ వెబర్ ఈజ్ నథింగ్ బట్ హీజ్ ఏ జర్మన్ సోషియాలజిస్ట్. ఓకే, సో ఈజ్ ఏ హిస్టారియన్, పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిస్ట్గా మనం చెప్పబడతాము. ఓకే, సో మ్యాక్స్ వెబర్ ఈజ్ ఏ మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఓకేనమ్మా. సో హీ ఎస్పెషల్లీ
టాక్డ్ అబౌట్ ద థియరీ ఆఫ్ బ్యూరోక్రసీ. ఓకే, సో ఒక బ్యూరోక్రసీ గురించి ఏ విధంగా బ్యూరోక్రసీ అనేది ఆర్గనైజేషన్లో ఉండాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలనేటువంటి విషయాన్ని ఈయన చెప్పడం అయితే జరిగింది. ఈ థియరీస్ దట్. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ చూసినట్టయితే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రియలైజ్ దట్ ద స్టేట్ బ్యూరోక్రసీ మైట్ పొసెస్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్ బ్యూరోక్రటిక్ మొరాలిటీ. ఖచ్చితంగా మా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఓకే లేదా స్టేట్ బ్యూరోక్రసీ అన్నప్పుడు మనం చూసినప్పుడు సో స్టేట్ బ్యూరోక్రసీ హ్యాస్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మోరల్ అండ్ ఎథికల్ నామ్స్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద పర్సనల్ మ్యాటర్స్. పర్సనల్ మ్యాటర్స్కి వేరే విధమైనటువంటి కాన్సెప్ట్స్ అప్లై అవుతుంది. వెన్ కమ్స్ టు ద డ్యూటీ, వెన్ కమ్స్ టు ద బ్యూరోక్రటిక్ థింగ్స్ ఓకే సో దేర్ విల్ బి ఏ ఇండిపెండెంట్ బ్యూరోక్రటిక్ మొరాలిటీ ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈయన చెప్పడం జరిగింది. ఓకే, అండ్ వీ నీడ్ టు క్రిటికల్లీ అనలైజ్ ద స్టేట్మెంట్. ఓకే, ఈ యొక్క స్టేట్మెంట్ మనం క్రిటికల్గా మనం అనలైజ్ చేయాలి. ఓకే, సో కీవర్డ్ ఏంటమ్మా? క్రిటికల్లీ అనలైజ్ ఇస్ ద కీవర్డ్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ కీవర్డ్. ఓకే, సో మొరాలిటీ అండ్ ఎథికాలిటీ ఇన్ ద పర్సనల్ కాన్సెన్స్ ఈజ్ అనదర్ కీవర్డ్. ఓకే, సో ఇట్లాంటి కీవర్డ్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అట్లాగే ఇండిపెండెంట్ బ్యూరోక్రటిక్ మొరాలిటీ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ కీవర్డ్ యూ హ్యావ్ టు అండర్లైన్. ఓకే, సో ఈ కీవర్డ్స్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు ఫ్రేమ్ ద ఇంట్రడక్షన్, వీ హ్యావ్ టు ఫ్రేమ్ ద బాడీ అండ్ వీ హ్యావ్ టు ఫ్రేమ్ ద కన్క్లూషన్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకేనా, రైట్. సో క్వశ్చన్ ఎన్ని మార్క్స్కి అడిగారమ్మా? 150 వర్డ్స్కి అడిగారు. ఇట్ ఇస్ ఎ 10 మార్కర్ క్వశ్చన్. ఓకే, సో 10 మార్కర్ క్వశ్చన్ అయినప్పుడు వీ హ్యావ్ టు రైట్ విత్ ఇన్ ద 7 to 8 minutes. ఓకే, సో మీరు కొత్త కాబట్టి ఎథిక్స్కి చాలా ఎర్లీ కాబట్టి ఓకే సో ప్లీజ్ ట్రై టు రైట్ అట్లీస్ట్ ఇన్ 10 minutes. 10 minutes టైంలో రాయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి. ఓకే, సో ఎవరైతే 10 నిమిషాలు రాస్తున్నారో సో దే ఆర్ వెల్ ఆన్ ద జర్నీ. ఓకే, దే కరెక్ట్ పాత్రలో వెళ్తున్నటువంటి సూచనలు అయితే కనిపిస్తాయి. ఓకే, సో ఎవరు ఆన్ ద ట్రాక్. ఓకేనా, సో ఎవరైతే ఇంకా 9 minutes కల్లా రాస్తున్నారో 8 minutes కల్లా రాస్తున్నారో దేవర్ యాక్చువల్లీ వండర్ఫుల్ అనమాట. ఓకే, దేవర్ ఆన్ ద నెక్ ఆఫ్ ద ప్రిపరేషన్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా మీరు 10 minutesలో అయితే రాయడానికి ప్రయత్నించండి. అంతకంటే తక్కువ రాస్తే వెల్ అండ్ గుడ్ అనమాట. క్లియర్. సో ఒకసారి ఇక్కడ అప్రోచ్ చూసినట్టయితే సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇంట్రొడక్షన్ అనేది మనకి సో ఆల్వేస్ ఇంట్రొడక్షన్ షుడ్ బి రైట్ విత్ ఇన్ ద ఎప్పుడు కూడా సో నాట్ మోర్ దాన్ 30 to 40 words కంటే ఎక్కువ రాయిద్దామా. ఓకే, సో ఇట్ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద 3 to 4 లైన్స్లో మనం మ్యాక్సిమం టు మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోవాలి. సో గివ్ ఏ బ్యూటిఫుల్ ఇంట్రొడక్షన్ రిగార్డింగ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఒక కోర్ట్ కానివ్వండి లేదా ఏదైనా సరే మీకు తెలిసినటువంటి ఒక ఇష్యూ కానివ్వండి లేదంటే సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుతూ మీరు ఇంట్రడక్షన్ అయితే ఇవ్వండి. ఓకే, సో కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ వెరీ వెల్. క్వశ్చన్ ఇది మనం చాలా జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. ఓకే, సో వీ నీడ్ టు అనలైజ్ ద స్టేట్మెంట్ ఇన్ ఏ మల్టీ పర్స్పెక్టివ్ విత్ ప్రాపర్ సబ్స్టాన్షియేషన్స్. ప్రాపర్ సబ్స్టాన్షియేషన్స్ అంటే ఏంటమ్మా? సో వీ హ్యావ్ టు గివ్ ప్రాపర్ రెలవెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ స్టేట్మెంట్. ఓకే, అండ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఇండిపెండెంట్ బ్యూరోక్రటిక్ మొరాలిటీ. ఇండిపెండెంట్ బ్యూరోక్రటిక్ మొరాలిటీ అంటే ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో వీ నీడ్ టు డిస్క్రైబ్ ఏ క్లియర్ అకౌంట్ ఆన్. ఓకే, వీ నీడ్ టు క్లియర్లీ టాక్, వీ నీడ్ టు క్రిటికల్లీ అనలైజ్ ద ఇండిపెండెంట్ బ్యూరోక్రటిక్ మొరాలిటీ అండ్ వీ నీడ్ టు యాడ్ పాయింట్స్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. ఓకే, బికాస్ వీ నీడ్ టు అనలైజ్ ద క్వశ్చన్ ఇన్ ఏ క్రిటికల్ వే. ఓకే, సో ప్రోస్ అండ్ కాన్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్, వీ నీడ్ టు బ్రేక్ ద స్టేట్మెంట్ ఇన్ 2 sides. ఓకే, సో ప్రో సైడ్ మాట్లాడాలి, అదేవిధంగా కాన్ సైడ్ కూడా మనం మాట్లాడి తీరాలి. అండ్ ఫైనలీ వీ హ్యావ్ టు కమ్ విత్ ఏ ప్రాపర్ కన్క్లూజన్స్. ఓకే, సో ఒక ప్రాపర్ కన్క్లూజన్స్కి మనం రావాల్సి ఉంటుంది. ఓకే, సో ఫైనల్లీ కన్క్లూజన్ షుడ్ బి సూటబుల్ విత్ ద వే ఫార్వర్డ్. వే ఫార్వర్డ్ అంటే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు వెళ్తే వీ కెన్ ఏబుల్ టు బ్యాలెన్స్ బోత్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ ద పర్సనల్ మొరాలిటీ. పర్సనల్ మొరాలిటీ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మొరాలిటీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం వే ఫార్వర్డ్లో సుస్పష్టంగా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. సో కమింగ్ టు ద స్టేట్మెంట్లోకి వచ్చినట్టయితే సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఇండిపెండెంట్ బ్యూరోక్రటిక్ మొరాలిటీ. ఓకే, సో ఇండిపెండెంట్ బ్యూరోక్రటిక్ మొరాలిటీ అనేది ఉండాలి అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? సో మ్యాక్స్ వెబర్ అసర్టెడ్ దట్ దట్ షుడ్ బి ద ఇండిపెండెంట్ బ్యూరోక్రటిక్ మొరాలిటీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సో వెన్ దే ఎంటర్ టు ద బ్యూరోక్రసీ సో దే హ్యావ్ టు మెయింటైన్ ద ఇండిపెండెంట్ బ్యూరోక్రటిక్ మొరాలిటీ. వెరీ వెరీ కీవర్డ్ అన్నమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఓకే, సో ఈ ఇండిపెండెంట్ బ్యూరోక్రటిక్ మొరాలిటీ అనేది సో ఇట్ షుడ్ బి వెల్ ఎస్టాబ్లిష్డ్ విత్ ఇన్ ద స్టేట్ బ్యూరోక్రసీ.
Okay, and it is very, very crucial for the effective administration, effective administration and effective governance also. Okay, understand. So this statement especially asking that, okay, it is asking that, so there should be the intricate relationship between morality and public relations. Okay, so public relations lo ఖచ్చితంగా, so there should be the morality. Okay, so no doubt there should be morality, there should be ethicality. Okay, but this kind of morality and ethicality will be far, far different from the personal morality or personal ethicality. ఓకే, సో ఈ విధంగా మీరు ఇంట్రడక్షన్ ఇస్తే, సో దట్ విల్ బి ఏ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. ఓకేనా? సో ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా మనకి 3 to 4 లైన్స్లో మీరు మ్యాక్సిమం రాయండి అమ్మా. ఓకే, అండ్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 30 to 40 వర్డ్స్. ఓకే, సో ఇది ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? సో ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా క్రిస్టల్ క్లియర్గా డైరెక్ట్గా ఉండేటట్టు మీరు ప్రయత్నం చేయండి. ఓకే, సో ప్లీజ్ యూజ్ ద వర్డ్ మ్యాక్స్ వెబర్ గారు చెప్పారు కాబట్టి, సో మ్యాక్స్ వెబర్ అసర్టెడ్ అనేటువంటి ఒక లైన్తో స్టార్ట్ చేసి, సో ప్లీజ్ రైట్ ద ఇంట్రడక్షన్. అర్థమైందా? సో దీని తర్వాత, సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద బ్యూరోక్రటిక్ మొరాలిటీ రోల్ ఇన్ ఎఫిషియన్సీ. సో ఏ విధంగా బ్యూరోక్రటిక్ మొరాలిటీ అనేది, సో ఇట్ విల్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, ఎంటైర్ గవర్నెన్స్కి ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో వీ నీడ్ టు సబ్స్టాన్షియేట్ విత్ గుడ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఖచ్చితంగా మనం ఎగ్జాంపుల్స్ అయితే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో వెబర్ సేయింగ్ దట్, సో దెర్ షుడ్ బి ఎ స్పెషల్ మారల్ కోడ్. ఓకే, దట్ షుడ్ బి టైలర్డ్. అంటే ఏంటమ్మా? సో ఆబ్వియస్లీ దెర్ షుడ్ బి స్పెషల్ మొరాలిటీ. ఓకే, దెర్ షుడ్ బి స్పెషల్ ఎథికాలిటీ దట్ హ్యాస్ టు బి టైలర్డ్. అంటే ఏంటమ్మా? దానికి మనం అతికించి ఉంచాలి. దట్ షుడ్ బి టైలర్డ్ ఇన్ ద బ్యూరోక్రటిక్ సిస్టమ్. So there will be so many rules, there will be so many instructions, there will be so many codes to the bureaucrats. But even though there will be so many codes, but all the codes they have to maintain within the rules and regulations. Okay, ఖచ్చితంగా ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారో, ఓకే, సో దే హ్యావ్ టు వర్క్ విత్ ఇన్ ద రూల్స్, దే హ్యావ్ టు వర్క్ విత్ ఇన్ ద కోడిఫైడ్ లాస్. ఓకే, ఫర్ ద ఎఫెక్టివ్ డెలివరీ ఆఫ్ ద పబ్లిక్ సర్వీసెస్. ఓకే, సో పబ్లిక్ సర్వీసెస్కి ఎఫెక్టివ్గా డెలివర్ చేయాలంటే, సో దే హ్యావ్ టు వర్క్ విత్ ఇన్ దేర్ రూల్స్, విత్ ఇన్ దేర్ రెగ్యులేషన్స్, విత్ ఇన్ దేర్ కోడిఫైడ్ లాస్. ఓకే, వాటి చట్టం ప్రకారమే. ఓకే, సో రూల్స్ ఎలాగైతే ఫ్రేమ్ చేశారో వాటిని అనుసరిస్తూ మాత్రమే మనం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ పర్సనల్ మొరాలిటీ, వీ షుడ్ థింక్ అబౌట్ ద ప్రొఫెషనల్ మొరాలిటీ. ప్రొఫెషనల్ మొరాలిటీ అంటే ఏంటమ్మా? బ్యూరోక్రటిక్ మొరాలిటీ గురించి మనం ఇక్కడ ఆలోచించాలి. ఓకే, so even though we feel that is personally not a quite good thing, but we have to adhere to the professional morality, that is called the bureaucratic morality. Okay, so this kind of bureaucratic morality, so which will improve the effective administration, it will improve the guidelines to the administrator, thereby fulfilling the duties effectively. So like duties అనేవి సో సక్రమంగా ఫుల్ఫిల్ చేయడానికి ఈ యొక్క బ్యూరోక్రాటిక్ మొరాలిటీ అనేది, సో ఇట్ విల్ లైక్ ఏ డ్రివెన్ ఫోర్స్ అనమాట. ఓకే, సో ఇట్ విల్ యూజ్ లైక్ ఏ driven force, it will regulate the bureaucrats and they will push them towards the బ్యూటిఫుల్ గవర్నెన్స్ మోడల్. ఓకే, సో మంచి గవర్నెన్స్ మోడల్ వైపు వాళ్ళని అడుగులు అయితే వేసేలా ప్రయత్నం చేస్తుంది. ఓకేనా? సో దిస్ కైండ్ ఆఫ్ బ్యూరోక్రటిక్ మొరాలిటీ విల్ రెడ్యూస్ ద కరప్షన్, విల్ రెడ్యూస్ ద రెడ్ టేపిజం. ఓకే, సో ఇట్ విల్ రెడ్యూస్ ద టైమ్లీ ఎస్పెషలీ మనకి, సో మోస్ట్ ఆఫ్ ద ఆఫీసర్స్, సో దే ఆర్ టేకింగ్ మోర్ టైమ్ టు సాల్వ్ ద ఇష్యూస్. Okay, so it will improve the public time also. Okay, so it will save the public time. So this kind of principles will improve the effective organizational hierarchy. So it will ఏమవుతుందమ్మా? సో effective organizational hierarchy అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, సో దిస్ విల్ ఎస్పెషల్లీ ఇంప్రూవ్ ద డెసిషన్ మేకింగ్ అథారిటీ. ఓకే, సో డెసిషన్ మేకింగ్ అథారిటీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ ఎఫెక్టివ్ బ్యూరోక్రటిక్ మొరాలిటీ. ఓకే, సో నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఓకే, సో యాక్చువల్లీ వీ నో దట్ ద నాటో. సో నాటో ఈజ్ యాక్చువల్లీ a well bureaucratic organized military of USA. Okay, so if you take that, the army divisions, if you are taking the NATO, so there will be the army divisions. Okay, so these army divisions are well defined into brigades. Okay, so brigades కింద డివైడ్ అవుతుంది. సో brigades were further defined, broken into battalions. సో battalions కింద broken అవుతాయి. So these battalions were divided into companies and companies were again divided into platoons. అంటే ఏంటమ్మా?
So everyone will be having their own duty. Their role of duty will be different from the others. Okay, so all will be working for the organized structure. Okay, so all are working for the effective governance. Okay, but this kind of bureaucratic structure, this kind of efficient bureaucratic structure will improve the results, will improve the decision making authority, and will improve the effective administration also. Okay, so nato lo ఉన్నటువంటి divisions is the classical example of the bureaucratic management. Okay, సో ఇట్లా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చినట్టయితే దట్ విల్ బి ఏ గుడ్ ఫర్ ద ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద బ్యూరోక్రాటిక్ మొరాలిటీ అండ్ రోల్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ ద బ్యూరోక్రాటిక్ హైరార్కీస్. ఓకే, సో అదేవిధంగా దీనికి క్రిటిసిజం కూడా మనకి చూద్దాం. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద క్రిటికల్ అనలైజ్ కదమ్మా క్వశ్చన్లో అడిగింది. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద క్రిటికల్ అనాలిసిస్ ఆల్సో. ఓకే, సో ఎస్పెషలీ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ ఎస్పెషలీ టాకింగ్ అగెయిన్స్ ద వెబర్ కైండ్ ఆఫ్ పొజిషన్. సో వెబర్ తీసుకున్నటువంటి పొజిషన్కి క్రిటిసైజ్ చేస్తూ, ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్లీ నెగ్లెక్టింగ్ ద ఇండివిజువల్ మొరాలిటీ. సో ఇండివిజువల్ మొరాలిటీ అనేది ఇది నెగ్లెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ఎథికాలిటీ అండ్ మొరాలిటీ ఇన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉంటారో, ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో, సో దే వర్ కంప్లీట్లీ ఇగ్నోరింగ్ ద మొరాలిటీ, హ్యూమన్ మొరాలిటీ. దే వర్ కంప్లీట్లీ ఇగ్నోరింగ్ ద హ్యూమన్ ఎథికాలిటీ అనేటువంటి విషయాన్ని ఘంటాపదంగా బల్లగొద్ది చెప్తున్నారు. ఓకే, అండర్స్టాండ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే వర్ క్రిటిసైజింగ్ దిస్. సో దిస్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఎస్పెషలీ జస్టిఫైస్ ద బ్యూరోక్రాటిక్ ఫోకస్. సో ఇక్కడ మీరు ఓన్లీ వీఆర్ డూయింగ్ ద వర్క్. ఓకే, సో మీరు అడ్మినిస్ట్రేషన్ పేరుతో సో యు ఆర్ సెట్టింగ్ ద రూల్స్ అండ్ యు ఆర్ ఫాలోయింగ్ దట్ టెరనటిక్ రూల్స్. అట్లాంటి సో నియంత్రిత పోకడలో ఉన్నటువంటి రూల్స్ని మీరు పాటిస్తున్నారు తప్పితే యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ద బెటర్నెస్ ఆఫ్ ద సొసైటీ. యు ఆర్ నాట్ టేకింగ్ అబౌట్ ద సోషల్ అండ్ ఎథికల్ ఇంప్లికేషన్స్ విచ్ ఆర్ ఎస్పెషలీ ఎఫెక్టింగ్ ద అడ్మినిస్ట్రేషన్. ఓకేనా, సో ఖచ్చితంగా మీరు సోషల్ నార్మ్స్ని కానీ ఎథికల్ నార్మ్స్ని కానీ మీరు పరిశీలనలోకి తీసుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం సో చాలామంది క్రిటిక్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో ఇట్లాంటి డెసిషన్స్ వల్ల, ఇట్లాంటి బ్యూరోక్రాటిక్ డెసిషన్స్ వల్ల ఏమవుతుందమ్మా, సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ రిస్క్ అండ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతాయి. సో ఇట్ విల్ ఇంపాక్ట్ ద సొసైటీ మోరల్ వాల్యూస్. ఓకే, సొసైటీలో ఉన్నటువంటి మొరాలిటీని దెబ్బతీస్తుంది. సో ఇట్ విల్ హ్యాంపర్ ద సోషల్ వాల్యూస్ దట్ ఈస్ ఎస్పెషలీ ఇన్ ద సొసైటీ అండ్ ఇట్ విల్ ఇరోడ్ ద ట్రస్ట్ అండ్ ఆల్సో ఎథికాలిటీ ఇన్ ద మొరాలిటీ ఇన్ ద సొసైటీ అనమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ గ్యాప్, దేర్ విల్ బి లాట్ ఆఫ్ బ్రిడ్జ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్. ఓకే, సో స్టేట్కి సిటిజన్స్కి మధ్య సో ఒక అవరోధంలా, ఒక వ్యాక్యూమ్ అయితే ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ క్రిటిక్స్ చెప్తున్నారు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డ్రాబ్యాక్స్ రిగార్డింగ్ ద బ్యూరోక్రాటిక్ మొరాలిటీ. ఓకే, సో బ్యూరోక్రాటిక్ మొరాలిటీ వల్ల ఈ విధమైనటువంటి డ్రాబ్యాక్స్ అనేటువంటివి మనం చూస్తున్నాం. ఓకే, సో there is one side of the coin, they are talking about the better efficiency, better governance, better organizational hierarchy అని చెప్తున్నప్పటికీ there are some critics also, there will be some criticism also regarding the morality, okay, regarding the ethicality and also social norms పక్కన పెడుతున్నారు. Okay, they are not talking about the economic causes, social norms or any kind of issues. Okay, they were simply talking about the బ్యూరోక్రాటిక్ కోడ్. ఓకే, బ్యూరోక్రాటిక్ కోడ్లో మాకు ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి మేము పాటిస్తామనేటువంటి ఒక నియంత్రిత ధోరణిలో వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. ఓకే, సో ఫైనల్లీ దేర్ షుడ్ బి ఏ బ్యాలెన్స్ బిట్వీన్ దిస్ బ్యూరోక్రాటిక్ మొరాలిటీ యాజ్ వెల్ యాజ్ ద నార్మల్ ఎథికాలిటీ వర్సెస్ మొరాలిటీ. ఓకే, సో నార్మల్ ఎథికాలిటీ మొరాలిటీకి బ్యూరోక్రాటిక్ మొరాలిటీకి మధ్య ఒక స్ట్రైకింగ్ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బ్యూరోక్రాట్ ఆర్ ఎవ్రీ ఆఫీసర్ టు మెయింటైన్ ఏ స్ట్రైకింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద బ్యూరోక్రాటిక్ మొరాలిటీ యాజ్ వెల్ యాజ్ ద పర్సనల్ మొరాలిటీ. ఓకే, సో ఆ బ్యాలెన్స్ ఏంటో మనం చూద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద స్టేట్ బ్యూరోక్రసీ సో దే హ్యావ్ ద డిస్టింక్ట్ మొరాలిటీ. సో మొత్తం స్టేట్ బ్యూరోక్రటిక్లో ఉన్నట్టయితే సో దే హ్యావ్ సెట్ ఆఫ్ రూల్స్, దే హ్యావ్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్, దే హ్యావ్ సెట్ ఆఫ్ కోడ్స్. ఓకే, సో దే హ్యావ్ దేర్ ఓన్ లాస్ అనమాట. ఓకే, బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ సో దే షుడ్ నాట్ బీ అవేర్, దే షుడ్ నాట్ బీ అవుట్ ఆఫ్ ద సోషల్ నార్మ్స్ కానీ ఎథికల్ నార్మ్స్ కానీ బయట ఉండే విధంగా ఉండకుండా సో దే షుడ్ బీ మెయింటైన్, దే షుడ్ బీ ద ఫ్యాబ్రిక్ ఇన్సైడ్ ద స్టేట్ మొరాలిటీ. ఓకే, సో స్టేట్ మొరాలిటీతో పాటు సో సోషల్ మొరాలిటీ అదేవిధంగా ఎథికల్ మొరాలిటీ అనేది కూడా మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో ఆల్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫ్యాబ్రిక్ ఫర్ ద మ్యాక్సిమం బెనిఫిట్ ఆఫ్ ద గవర్నెన్స్లో మనం మ్యాక్సిమం బెనిఫిట్ చూడాలంటే ఓకే, సో గవర్నెన్స్లో అడ్మినిస్ట్రేషన్లో దేర్ షుడ్ బి స్ట్రైకింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద social and ethical values as well as the bureaucratic morality. Okay, so state should imbibe this social morality as well as ethical morality in its
స్టేట్ బ్యూరోక్రటిక్ కోడ్ అనమాట. ఓకే, సో అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్స్ ఆల్సో. ఓకే, సో దెర్ ఇస్ ఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్. సో దే షుడ్ బి అకౌంటబుల్ టు ద డెసిషన్స్ వాట్ దే ఆర్ టేకింగ్. ఓకే, సో వాళ్ళు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో సో దే షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ డెసిషన్స్. ఓకే, రిగార్డింగ్ ద ఎథికల్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో వాళ్ళు ఏ విధమైనటువంటి ఎథికాలిటీని పాటించారు. ఓకే, సో దే హ్యావ్ టు మెయింటైన్ ద ఫెయిర్నెస్, దే హ్యావ్ టు మెయింటైన్ ద ట్రాన్స్పరసీ, దే హ్యావ్ టు మెయింటైన్ ద జస్టిస్ అండ్ దే హ్యావ్ టు మెయింటైన్ ద ఈక్వాలిటీ బిఫోర్ డెలివరింగ్ ద గవర్నెన్స్. ఓకే, గవర్నెన్స్ని డెలివర్ చేసే ముందు ఓకే ఖచ్చితంగా దే హ్యావ్ టు బి ఎథికల్లీ ఫిట్, దే హ్యావ్ టు సీ ద ఫెయిర్నెస్ ఇన్ ద పర్టికులర్ థింగ్, they have to maintain the principle of fairness, they have to maintain the principle of justice and they have to maintain the principle of equality. అప్పుడు మాత్రమే they are working in the proper way called integrity. ఓకే, సో ఇంటిగ్రిటీతో పనిచేస్తున్నారు అనే అర్థం. సో ఎప్పుడు వస్తుందమ్మా? సో when they are doing all this important principles, when they are upholding all the important principles like fairness కానివ్వండి, జస్టిస్ కానివ్వండి, లేదా ఈక్వాలిటీ కానివ్వండి. ఓకే, సో ఈ విధమైనటువంటి వర్క్ చేసినప్పుడు there will be a obviously striking balance between the bureaucratic morality as well as the personal morality. అర్థమైందమ్మా? రైట్. సార్ అంతే ఇక్కడ మ్యాక్స్ వెబర్ గారు చెప్పింది తప్పేనా అంటే ఖచ్చితంగా కాదు. సో మ్యాక్స్ వెబర్ ఈస్ టాకింగ్ అబౌట్, సో హీఈస్ టాకింగ్ అబౌట్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో బట్ హీ టాక్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే ఆయన మాట్లాడారు. బట్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వీ షుడ్ అడ్రస్. మనం ఖచ్చితంగా వేరే సైడ్ అంటే సో పాజిటివ్స్ని మనం చూస్తున్నాం కానీ నెగిటివ్స్ని మనం చూడట్లేదు. వీ నీడ్ టు టాక్ వెన్ యూఆర్ ఎస్పెషలీ ప్రిపేర్ యువర్ యూపీఎస్సీ. సో వీ నీడ్ టు టాక్ పాజిటివ్స్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్. దట్స్ వై క్రిటికల్లీ అనలైజ్ ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఒక సైడే ఇప్పుడు మీరు కలెక్టర్ అనుకోండి, సో మీరు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుకోండి, సో యూ హ్యావ్ టు లిజన్ బోత్ పార్టీస్ నుంచి మీరు వినాలి. దెన్ యూ హ్యావ్ టు కమ్ టు ద మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క ఫెయిర్నెస్ ఏంటి, మీ యొక్క ట్రాన్స్పరెన్సీ ఏంటి, మీ యొక్క జస్టిస్ ఏ విధంగా ఇస్తారనేటువంటి దాని మీద. సో రెండు పార్టీలు వెయిట్ చేస్తూ ఉంటాయి. బికాస్ యూ ఆర్ ఇన్ ఏ సిచ్యువేషన్, యూ ఆర్ ద పర్సన్ హూ కెన్ టేక్ ద డెసిషన్ మేకింగ్. ఓకే, సో డెసిషన్ మేకింగ్ అథారిటీ మీరు ఉన్నప్పుడు సో వెన్ యూ ఆర్ డెలివరింగ్ ద జస్టిస్ యూ హ్యావ్ టు డెలివర్ జస్టిస్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్, ఓపెన్ అండ్ ఫెయిర్లీ. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బ్యూరోక్రసీ. ఓకే, సో నౌ కమింగ్ టు ద అనాలిసిస్ ఆఫ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఒకసారి మనం చూడన్నామా పీడిఎఫ్లో. సో ఐ టోల్డ్ యూ ద వెబర్ షుడ్ అసర్ట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ మొరాలిటీ. సో వెబర్ గారు ఏం చెప్పారమ్మా? సో దేర్ షుడ్ బి ద ప్రాపర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ బ్యూరోక్రాటిక్ మొరాలిటీ విత్ ఇన్ ద స్టేట్ బ్యూరోక్రసీ. సో ఖచ్చితంగా స్టేట్ బ్యూరోక్రసీలో ఇండిపెండెంట్గా ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉంటారో సో దే షుడ్ హ్యావ్ ఇండిపెండెంట్ బ్యూరోక్రాటిక్ మొరాలిటీ దట్ షుడ్ నాట్ బి ఇంటర్ఫేర్ విత్ ద పర్సనల్ మొరాలిటీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఫర్ ఎ బెటర్ అండ్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో ఎఫిషియెంట్గా జరగాలి అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా జరగాలి, ఫెయిర్గా జరగాలి అనుకున్నప్పుడు సో దే హ్యావ్ టు మెయింటైన్ దిస్ ఇండిపెండెంట్ బ్యూరోక్రాటిక్ మొరాలిటీ అనేటువంటి విషయాన్ని ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ఓకే, సో దిస్ అసర్షన్ ప్రాంప్ట్స్ దట్, సో ఈ యొక్క స్టేట్మెంట్ ఏం చెప్తున్నామా? ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్, సో దిస్ స్టేట్మెంట్ ఎస్పెషలీ ఆర్గ్యూయింగ్ దట్ సో ఆల్ ద బ్యూరోక్రాట్స్ షుడ్ హ్యావ్ ఏ క్రిటికల్ ఎంక్వైరీ రిగార్డింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మొరాలిటీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఈయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ద్వారా సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ షుడ్ థింక్, దే హ్యావ్ టు క్రిటికల్లీ థింక్ ఈజ్ వీ షుడ్ బి రిలై ఆన్ ఇండిపెండెంట్ బ్యూరోక్రాటిక్ మొరాలిటీ ఆర్ వీ షుడ్ రిలై ఆన్ ద పబ్లిక్ మొరాలిటీ అనేటువంటి విషయం మీద సో చాలా చర్చ అయితే జరిగింది. అండ్ వీ హ్యావ్ టు ఆల్సో థింక్ ఇన్ ఏ సేమ్ వే, అదేవిధంగా మనం కూడా ఆలోచించాలి. ఓకే, సో ఈ విధమైనటువంటి ఇంట్రడక్షన్ మనం సో 3 to 4 లైన్స్లో మనం రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాపర్ ఇంట్రడక్షన్. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీలోకి మనం వెళ్ళినట్టయితే సో హియర్ ఇన్ ద క్వశ్చన్ దే ఆర్ టాకింగ్ అబౌట్, సో దే ఆర్ ఆస్కింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద బ్యూరోక్రాటిక్ మొరాలిటీ. సో బ్యూరోక్రాటిక్ మొరాలిటీ అంటే ఏంటో మనం మాట్లాడాలి, సో వాటి యొక్క ఎఫిషియన్సీ ఏంటో మనం మాట్లాడాలి. సో ఒకసారి జాగ్రత్త చూడమ్మా. సో ద మ్యాక్స్ వెబర్ ఈజ్ ఎస్పెషలీ టాకింగ్ అబౌట్ సో దేర్ షుడ్ బి స్పెషల్ మోరల్ కోడ్ ఫర్ ద బ్యూరోక్రాట్స్కి సపరేట్గా ఈ యొక్క మోరల్ కోడ్ అనేది ఉండాలి. దేర్ షుడ్ బి టైలర్డ్ మేడ్ స్పెషల్ మోరల్ కోడ్ ఫర్ ద ఎంటైర్ బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో ఎవరైతే బ్యూరోక్రటిక్ సిస్టంలో ఉంటారో సో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కోడ్ అనేది ఉండాలి, వాళ్ళకి ప్రత్యేకమైన రూల్స్ ఉండాలి. ఓకే, సో దేర్ షుడ్ బి ఏ వెరీ వెరీ డిఫరెంట్ ఎథికల్ కోడ్ వెన్ కంపేర్డ్ విత్ ద పర్సనల్ ఎథిక్స్. ఓకే, సో ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. సో కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బట్ అడ్హెర్ ద కోడ్ విత్ ఇన్ ద కాంప్లెక్స్ రూల్స్ దట్ వాస్ ఫ్రేమ్డ్ బై ద సిస్టమ్ ఏదైతే ఫ్రేమ్ చేసినటువంటి రూల్స్ ఉంటాయో సో వాటిని తూచా తప్పకుండా పాటించాలి. ఓకే, సో దే హ్యావ్ టు అడ్హెర్ ద కోడ్
they have to adhere the rules, they have to adhere the regulations, and they have to adhere the laws made by the state. Okay, so they were the government servants, they have to work within the sphere of government laws. అంతే కదమ్మా. సో ఆ విషయాన్ని నేను చెప్పడం జరిగింది. సో విత్ ఇన్ ద కాంప్లెక్స్ రేమ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సో దే హ్యావ్ టు డెలివర్ ద ఎఫెక్టివ్ పబ్లిక్ సర్వీసెస్. వాళ్ళందరూ కూడా ఎఫెక్టివ్గా వాళ్ళ సర్వీసెస్ని, వాళ్ళ యొక్క డెసిషన్స్ని, ఓకే, వాళ్ళ యొక్క అథారిటీని ఎఫెక్టివ్గా, ట్రాన్స్పరెంట్గా, ఫేర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇదంతా మాట్లాడలేదు. సో దే టాక్ అబౌట్ ఎఫెక్టివ్ డెలివరీ ఆఫ్ ద పబ్లిక్ సర్వీసెస్ అనేటువంటి మాటే ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్ మనకు వచ్చినట్టయితే, bureaucratic morality, especially it is a guidelines. Okay, so this bureaucratic morality is like a code. Okay, so this is especially establish some kind of guidelines, some kind of norms to all the bureaucrats who are performing their duty. Okay, so దీనివల్ల ఏమవుతుందమ్మా, bureaucratic morality వల్ల it will be easy for the administrators. Okay, so they can see the norm, they can work according to the norm, according to the policy, according to the guidelines. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, డ్యూటీస్ అనేవి ఫ్రీగా డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో దే కెన్ వర్క్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ లేకుండా వాళ్ళు నిష్పక్షపాతంగా, నిజాయితీగా వర్క్ చేసేటువంటి అవకాశం కూడా వాళ్ళకి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఓకే, బట్ దేర్ ఆర్ సమ్ లూప్ హోల్స్, దేర్ ఆర్ సమ్ క్రిటిక్స్ రిగార్డింగ్ ద వెబర్స్ బ్యూరోక్రాటిక్ మొరాలిటీ. ఓకే, సో అదేంటో మనం చూద్దాం. సో కమింగ్ టు ద క్రిటిక్స్ ఆఫ్ ద వెబర్ పొజిషన్. సో వెబర్ యొక్క పొజిషన్ మనం చూసినట్టయితే, సో ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చెప్పాము. ఓకే, సో వీ టాక్ అబౌట్ ద నాటో ఎగ్జాంపుల్ చెప్పాము, లేదా ఇండియన్ ఆర్మీ తీసుకోండి. సో బ్యూరోక్రాటిక్ హైరార్కీ ఏ విధంగా మనకి సో డివైడ్ అయింది, ఎవరి రోల్స్ ఎలా అసైన్ చేస్తున్నారు, ఓకే, ఎవరి రోల్స్ ఎవరు పర్ఫెక్ట్గా పాటిస్తున్నారు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాము. సో కమింగ్ టు ద క్రిటిక్, సో బేస్డ్ ఆన్ ద వెబర్ పర్సెప్షన్, హీ ఈస్ కంప్లీట్లీ నెగ్లెక్టింగ్ ద మొరాలిటీ అండ్ ఎథికాలిటీ ఆఫ్ ద పర్సనల్ ఆస్పెక్ట్. ఓకే, సో హీ ఈస్ కంప్లీట్లీ నెగ్లెక్టింగ్ ద మొరాలిటీ అండ్ ఎథికాలిటీ బై డూయింగ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కన్సిడర్ చేసినటువంటి ఏదైతే ఉన్నదో వాటిల్లో మొరాలిటీని కానీ ఎథికాలిటీని కానీ కంప్లీట్గా పక్కన పెట్టేస్తున్నారు. దే ఆర్ నాట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ మొరాలిటీ ఆర్ ఎథికాలిటీ వెన్ దే ఆర్ డిశ్చార్జింగ్ ద డ్యూటీస్ ఆర్ వెన్ దే ఆర్ టేకింగ్ ద డెసిషన్స్ తీసుకున్నప్పుడు కానీ సో వాళ్ళు పాటించట్లేదు అన్న విషయాన్ని సో క్రిటిక్స్ నిర్బాటంగా చెప్తున్నారు. ఓకే, అండ్ సెకండ్లీ దే ఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్, సో బ్యూరోక్రాటిక్స్ ఆర్ ఎస్పెషలీ ఫోకస్ ఆన్ రూల్స్, రెగ్యులేషన్స్, లాస్. Okay, they were not bothering about the social norms, they were not bothering the ethical norms which is implying the administrative decisions. Okay, suppose మనకు ఒక ప్లేస్లో సో there will be slum అనుకోండి. ఓకే, సో ఒక స్లమ్ తీసుకోండి. స్లమ్లో సో there will be so many people who are under privileged. ఓకే, సో చాలామంది అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉంటారు. సో ఆ ప్రాంతంలో సడన్గా ఒక కాంప్లెక్స్ కట్టాలి అని చెప్పి ఒక రిలయన్స్ వారు, టాటా వాళ్ళు ఎవరో ఒకరు వచ్చారు. ఓకే, అండ్ గవర్నమెంట్ గేవ్ పర్మిషన్. గవర్నమెంట్ ఏం చేసింది, పర్మిషన్ ఇచ్చేసింది. ఓకే, అండ్ ద సో కాల్డ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కేమ్ టు సే ద, ఓకే, సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చారు, నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో మీరు అక్రమంగా నివసిస్తున్నారు. ఓకే, సో ప్లీజ్ వెకేట్ ద ల్యాండ్. ఓకే, సో ఈ ల్యాండ్ నుంచి మీరు వెకేట్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, హీఈస్ డిశ్చార్జింగ్ హిస్ ఓన్ డ్యూటీస్. ఆయన యొక్క తన యొక్క బ్యూరోక్రాటిక్ మొరాలిటీ ప్రకారం సో the government said him, the government gave his directions. Okay, so government direction ప్రకారం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆయన పని చేసుకున్నారు. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్, సో ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దట్ ఏరియా దే ఆర్ కంప్లీట్లీ వల్నరబుల్. ఓకే, సో వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం చూడకుండా, వాళ్ళకు ఒక వేరే విధమైనటువంటి ఆసరా ఇవ్వకుండా, ఎటువంటి ప్రామిస్ చేయకుండా సో ఉన్న పలంగా అక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేయమనడం అనేది ఒక మిస్టేక్. ఓకే, ఈవెన్ దో హీఈస్ అడరింగ్ ద బ్యూరోక్రాటిక్ morality, but this kind of, there is a lack of ethicality, there is lack of human ethicality, and there is a lack of social justice నాయన మరవడం జరిగిందనమాట. ఓకే, సో ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయని చెప్పి సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ క్రిటిసైజింగ్ ద వెబర్ పొజిషన్స్ అనమాట. ఓకేనా, అండ్ దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ విల్ ఇరోడ్ ద ట్రస్ట్ బిట్వీన్ ద స్టేట్ యాజ్ వెల్ యాజ్ ద పీపుల్. ఓకే, సో స్టేట్కి పీపుల్కి మధ్య ఉన్నటువంటి ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఇరోడ్ అవుతుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిజాల్వింగ్ ద సోషల్ మొరాలిటీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిజాల్వింగ్ ద ఎథికాలిటీ. ఓకే, సో ఒక మోరల్ వాల్యూస్ అనేవి పోతున్నాయి, ఎథికాలిటీ అనేది పోతుంది. ఓకే, సో దే ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ద ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది ఇక్కడ జరగట్లేదు. ఓకే, సో ట్రస్ట్ ఈజ్ ఎస్పెషలీ ఇరోడ్ బిట్వీన్ ద స్టేట్ అండ్ సిటిజన్స్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ బుల్డోజింగ్ డెసిషన్స్. ఓకేనమ్మా, రైట్. సార్ మరి ఏం చేయాలి, వాట్ షుడ్ బి ద బ్యాలెన్స్డ్ అప్రోచ్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్
bureaucratic morality and personal morality. Okay, obviously there is a striking balance. So in practice, the balance is very very essential for the bureaucratic efficiency. ఖచ్చితంగా బ్యూరోక్రటిక్ ఎఫిషియన్సీకి మొరాలిటీకి ఎథికాలిటీకి ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో దేర్ షుడ్ బి ఫైన్ లైన్, అండ్ దట్ ఫైన్ లైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ దట్ ఫైన్ లైన్ విల్ బి ద స్ట్రైకింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద బ్యూరోక్రటిక్ ఎఫిషియన్సీ అండ్ మొరాలిటీ. సో మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఓకే, సో ఇన్ దట్ ఎగ్జాంపుల్, so the district collector can take the orders. Okay, so he has the responsibility to take the government orders, but as a decision maker, so he has to consult to the stakeholders. ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, సో వాళ్ళని ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడి చర్చించిన తర్వాతే సో హీ హ్యాస్ టు టేక్ ద డెసిషన్. ఓకే, సో మీరు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఉన్నారో, సో వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడం. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు వేరే విధంగా మారేటువంటి ప్రయత్నం చేయడం కానీ, సో వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ, గవర్నమెంట్ని మాట్లాడి, సో వీళ్ళందరూ కూడా నిర్వాసులు అవుతారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ లైవ్లీహుడ్ కోల్పోతారు, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటనేటువంటి విషయాన్ని సో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, సో తగిన పరిహారం కానీ, సో లేదా వేరే చోట వాళ్ళకి సో స్థిర నివాసం కానీ ఇప్పించేటువంటి ప్రయత్నం చేసినట్టయితే దట్ విల్ బి ద స్ట్రైకింగ్ బ్యాలెన్స్ అనమాట. ఓకే, ఆ విధమైన ప్రయత్నాలు చేయకుండా మొండిగా ప్రజల్ని ఖాళీ చేయడం, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని దెబ్బతీయడం అనేది ఇట్ ఈస్ ఎస్పెషలీ ఏ నెగిటివ్ కైండ్ ఆఫ్ మొరాలిటీ. అర్థమైందమ్మా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ద స్టేట్ బ్యూరోక్రసీ may have distinct bureaucratic morality, but it should be aligned with the social and economic fabric. ఓకే, సో సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫ్యాబ్రిక్తో అది మిలాజ్ అయి ఉండాలి. ఓకే, కలిసి ఉండాలన్నమాట. అర్థమైందా? సో ఈవెన్ దో హ్యావ్ డిఫరెంట్ మొరాలిటీ, సో ఆబ్వియస్లీ దట్ మొరాలిటీ షుడ్ ఇంప్రూవ్ ద సోషల్ వాల్యూస్, దట్ షుడ్ ఇంప్రూవ్ ద ఎథికల్ వాల్యూస్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, ఆ విధంగా మీరు ప్రయత్నం అయితే చేయాలి. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ వన్, సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి అకౌంటబుల్. ఖచ్చితంగా వాళ్ళు అకౌంటబుల్ అయి ఉండాలి. వాట్ ఎవర్ ద డెసిషన్స్ దే విల్ బి టేకింగ్ ఫర్ ద రోబస్ట్ గవర్నెన్స్, దే హ్యావ్ టు బి అకౌంటబుల్. ఖచ్చితంగా వాళ్ళు అకౌంటబుల్ అయ్యి తీరాలి. ఓకే, సో దెన్ ఓన్లీ ద ఎథికల్ ఫ్రేమ్వర్క్ విల్ కమ్స్ ఇన్ టు ద కన్సిస్టెన్స్, అండ్ దెన్ ఓన్లీ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెయిర్నెస్ అండ్ ద జస్టిస్ అండ్ ఈక్వాలిటీ విల్ బి అవైలబుల్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. ఖచ్చితంగా ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఉంటారో, సో దే హ్యావ్ టు టేక్ అకౌంటబిలిటీ, సో దే హ్యావ్ టు మెయింటైన్ ద ఫెయిర్నెస్, దే హ్యావ్ టు మెయింటైన్ ద జస్టిస్, అండ్ దే హ్యావ్ టు మెయింటైన్ ద ఈక్వాలిటీ for a better governance and for a better administration and for a better development of the society and nation. Okay, that is very very important. There should be a striking balance between the bureaucratic morality and personal morality. Okay nama, అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్. సో కన్క్లూజన్ ఆల్వేస్ షుడ్ బి రిటన్ ఇన్ ద 3 to 4 lines. సో నాట్ మోర్ దెన్ 30 to 40 wordsలో మీరు రాయాల్సి ఉంటుంది. సో ఆల్వేస్ గివ్ ఏ ప్రామిసింగ్ కన్క్లూజన్, give a striking balance, because we are asking about the critical illness అన్నప్పుడు, so we have to take the balanced approach, not neglecting the bureaucratic model, not neglecting the personal ethicality. Okay, so Weber positions of evaluating public administration through a unique moral and ethical standard should be the very much important. Okay, so even though that is important, but it should be coordinated. Okay, so ఇది ఇప్పుడు కూడా సోషల్ ఫ్యాబ్రిక్తో ఎథికల్ డైమెన్షన్తో కలిసి ఉంటేనే సో దట్ విల్ హ్యావ్ ఏ బెటర్ మోడల్ అనమాట. ఖచ్చితంగా సో వీ నీడ్ టు టేక్ కన్సిడరేషన్ ఆఫ్ సోషల్ మొరాలిటీ, వీ నీడ్ టు టేక్ కన్సిడరేషన్ ఆఫ్ ఎథికల్ మొరాలిటీ, దెన్ ఓన్లీ ద గవర్నెన్స్ విల్ బి ఇన్ ఏ బెటర్ వే. ఓకే, సో ఫర్ దట్ ద స్టేట్ బ్యూరోక్రసీ షుడ్ కోఆపరేట్ విత్ ద ఎథికల్ ఫ్రేమ్వర్క్, అండ్ దే హ్యావ్ టు హార్మనైజ్ ద బ్యూరోక్రటిక్ ఎఫిషియన్సీ బై ఇంప్రూవింగ్, బై టేకింగ్ ద కన్సిడరేషన్ ఆఫ్ సోషల్ నార్మ్స్, టేకింగ్ ద కన్సిడరేషన్ ఆఫ్ ఎథికల్ నార్మ్స్ ఫర్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో ఈ విధమైనటువంటి చర్చ అయితే ఖచ్చితంగా జరగాలి. ఓకే, సో ఆల్ షుడ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఓకే, ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ ద బ్యూరోక్రాట్ షుడ్ వర్క్ ఫర్ ద బెటర్ గవర్నెన్స్. ఓకే, దే షుడ్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్షిప్. ఓకే, సో ఎవరైతే ప్రతి ఒక్క పౌరుడికి కూడా వెల్ఫేర్ స్టేట్ అంటే, సో దే హ్యావ్ టు వర్క్ ఫర్ ద వెల్ఫేర్ స్టేట్, నాట్ ఫర్ ద క్యాపిటలిస్టిక్ స్టేట్. ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే వెనకేసి రావడం, ప్రజల్ని ఖాళీ చేయించడం. ఓకే, సో ప్రజలు ఏమైపోయినా పర్లేదు, మా డబ్బులు మాకు వచ్చేసాలు, కరప్షన్కి అలవాటు పడిపోవడం, ఇట్లాంటివన్నీ చేయకూడదు అనమాట. అండర్స్టాండ్? సో బీయింగ్ ఏ బ్యూరోక్రాట్, యూ ఆర్ ఏ సర్వెంట్ ఆఫ్ పబ్లిక్. పబ్లిక్ అంటే ఏంటమ్మా? ఆల్ ఆర్ ఈక్వల్. ఓకే, సో రైట్ టు ఈక్వాలిటీ విల్ బి దేర్. సో ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. ఓకే, సో మీరు ఒక చట్టం కింద పనిచేసినప్పుడు సో యూ షుడ్ ట్రీట్ ఎవ్రీ వన్ అలైక్. అంతే కదా? సో రిచ్ వాళ్ళని ఎక్కువగా, పూర్ వాళ్ళని తక్కువగా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయకూడదు. సో దట్ ఈజ్ యాక్చువల్లీ మాల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్గా మనం చెప్తాం. ఓకేనా? సో దే హ్యావ్ టు టేక్ సోషల్
considerations, they have to take ethical considerations, and then only they have to do the decision making. Okay, so this is the way you need to write and conclude the answers. అర్థమైందమ్మా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ యూజ్ ద కామెంట్ సెక్షన్. సో కామెంట్ సెక్షన్ యూజ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్రతిరోజు అప్డేట్ కావాలంటే ఖచ్చితంగా సో హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ వెరీ ఫాస్ట్. ఓకే, చాలా గట్టి కొట్టండి సబ్స్క్రైబ్ బటన్ని. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. ఇఫ్ మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ ద వీడియోస్ ఫర్ మోర్ సబ్స్క్రైబర్స్. ఓకే, సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్ ఉంటారో, పీర్స్ ఉంటారో, యూ కెన్ షేర్ ఇట్ అనమాట. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి అమ్మా. ఓకేనా? సో ప్లీజ్ అక్నాలెడ్జ్ దట్ ఎఫర్ట్స్. చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము. సో మా యొక్క ఎఫర్ట్స్ని మీరు గుర్తించండి. ఓకే, సో దట్ ఆల్ వీ వాంట్. ఓకే, సో వీ నీడ్ ఏ అప్రిసియేషన్ ఫ్రమ్ యూ. So that's all. Have a great day. See you in the tomorrow session.